ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జానర్ సినిమాలే ప్రియారిటీ ప్లేస్లో ఉన్నాయి. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు హారర్ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోంది. ఒంటరిగా చూడని సినిమాగా ట్యాగ్ కూడా తెచ్చుకుంది. ఆ సినిమా పేరే ఏ క్లాసిక్ హారర్ స్టోరీ. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను తెగ భయపెడుతోంది. ఈ సినిమాలో ఓ నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవి మార్గం గుండా వెళ్తుంటారు. దారిలో అనుకోకుండా వాళ్ళ కార్ ఓ చెట్టును ఢీకొడుతుంది. ఈ క్రమంలోనే వాళ్ళకి అక్కడ ఓ వుడెన్ హౌస్ కనిపిస్తుంది. కానీ హౌస్ చాలా విచిత్రంగా, కాస్త భయానకంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. కానీ ఆ బొమ్మలకు కళ్ళు, చెవులు, నోరు ఇలా కొన్ని పార్ట్స్ బదులు మనిషి భాగాలు అంటించి ఉంటాయి. దీంతో ఒక్కసారిగా ఆ నలుగురు ఫ్రెండ్స్ షాక్ అవుతారు, భయపడిపోతారు. మనిషి అవయవాలతో ఉన్న ఆ బొమ్మలను చూసి ఆ ఫ్రెండ్స్ వణికిపోతారు. ఎటు చూసినా బొమ్మలే కనిపించడంతో మిస్టరీ కనిపెట్టే ప్రయత్నం మొదలెడతారు. ఆ కనిపెట్టే క్రమంలోనే వాళ్లకు ఊహకందని ఎన్నో మిస్టరీలు ఎదురవుతాయి. ఆ వుడెన్ ఇంట్లో చాలా బొమ్మలను పెట్టి కొంతమంది పూజలు చేస్తుంటారు. అసలు ఎవరు అక్కడ పూజలు చేసేది? వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నదెవరు? ఆ బొమ్మలకు మనుషుల అవయవాలను ఎందుకు అతికించారు అన్న ప్రశ్నలు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. దానికి తోడు సినిమాలో ఎన్నో భయానక సన్నివేశాలు ఉంటాయి. ఆ నలుగురిని కొందరు ముసుగు వ్యక్తులు అతి కిరాతకంగా వెంటాడి చంపుతుంటారు. అక్కడే ఊహించని ట్విస్టులు ఉంటాయి. అసలు అది అడవి కాదు అని, వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారనేది ట్విస్ట్. ఇక ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో 10 భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. అందరినీ విపరీతంగా థ్రిల్ అయ్యేలా చేస్తూ ట్రెండ్ అవుతోంది. అండ్ కాస్త వీక్ హార్ట్ ఉన్నోళ్ళు, ఎక్కువగా భయపడేటోళ్ళు ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే బెటర్.